ఎవరు? వెల్కమ్ గ్రూప్ హోటల్స్ లారెన్సా? అతను నువ్వు చెప్పిన లారెన్స్. జులైలా తిరిగేవాడు ప్రియా. వీధిన వెళ్లే ప్రతి వాడితోనూ అనవసరంగా గొడవ పడుతూ ఉండేవాడు. అతనిప్పుడు ఈ స్టేజ్కి వచ్చాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ అతడి విజయం వెనుక నా ప్రియ ఉందని తెలుసుకున్నాక రియల్లీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఏయ్, అది తలుచుకుని నేను కంగారు పడుతుంటే నువ్వేంటి సంతోషం గిద్దోషం అంటూ మాట్లాడుతున్నావు? ప్రియా, నువ్వెవరి గురించి అంటున్నావో ఆ లారెన్స్ ఇప్పుడు నాకు ఫ్రెండ్. వాడి స్థితికి రావడానికి నేను కూడా చిన్న హెల్ప్ చేశాను. దిగులు పడకు, నేను అతనితో మాట్లాడతాను. నువ్వు నేను ఎంతో కాలంగా లవ్ చేసుకుంటున్నావని అతనికి తెలిస్తే ఖచ్చితంగా అతన్ని నేమీ అడగడు. ఏయ్, ఇదెందుకు కట్ చేస్తున్నా? అరవింద్, ఈ ఇల్లు చాలా అందంగా ఉంది కదా? ఓ ఫ్యాంటాస్టిక్, ఎక్సలెంట్గా ఉంది. లైఫ్లో మనిద్దరం ఇటువంటి ఇంట్లోనే ఉండాలి. నాకు ఇటువంటి ఇల్లు కట్టిస్తావా? తప్పకుండా. దీన్ని జాగ్రత్తగా ఉంచు. బిఫోర్ మ్యారేజ్ ఐ విల్ బిల్డ్ ఇట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇదే మా ఇంట్లో జరిగే తొలి శుభకార్యం. ఇంకా చెప్పాలంటే ఇక్కడే నా పెళ్లి. అందువల్ల చెప్పిన టైంకి పని పూర్తి చేసేయండి, ఓకే? మీరేం కంగారు పడకండి సార్, ఆ బాధ్యత నాది. టైంకి పూర్తి చేస్తానా లేదా మీరే చూస్తారు. థ్యాంక్ యూ సార్. ఆ తర్వాత నేను చెప్పిన కలర్ కాంబినే. హలో సార్, మీరేంటి ఇక్కడ? ఊరికే ఆన్ ది వే. అలాగే సార్. వెళ్తుంటే బయట మీ కార్ని చూశాను. అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. అలాగా. హౌ ఆర్ యూ సార్? ఫైన్. ఇల్లు ఎలా ఉంది సార్? చాలా రాయల్గా ఉంది. అవును, అదేంటి మీ ఇంటికి ప్రేమ మందిరం అని పేరు పెట్టారు? సార్, షాజహాన్ కూడా తన ప్రేయసి ముంతాజ్ కోసం ఒక తాజ్మహల్ కట్టించాడు. దాన్ని ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ షాజహాన్ తన కోసం తాజ్మహల్ కట్టించాడని ముంతాజ్కి అస్సలు తెలియదు సార్. ఇక్కడ నేను కట్టే ఈ తాజ్మహల్ ప్రపంచమంతా చూడడానికి కాదు సార్, నా హృదయంలో ఉండే నా దేవత ఉండడానికి. ఏంటి సార్, ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయారు? ఫీడేంటి పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నాడని చూస్తున్నారా? లేదు, నాకిది చాలా ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని ఒక అమ్మాయి లవ్ చేస్తుందో లేదో తెలియకుండానే ఆ అమ్మాయి కోసం ఇటువంటి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టించారే. ఆ విషయం మీకెలా తెలుసు? టీవీలో మీ ఇంటర్వ్యూ చూశాను. ఓ, మీరింత ఎత్తుకు ఎదగడానికి కారణం లవ్వేనని అన్నారు. కానీ తను మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో లేదో చెప్పకుండా ఇంటర్వ్యూ ఫినిష్ చేశారు. ఈరోజు తను మీ లవ్ని అంగీకరిస్తుందా? అదేవిడు సార్ అలా అడిగేశారు? తప్పకుండా అంగీకరిస్తుంది. సారీ, నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఒకవేళ మీ లవ్ని తను తిరస్కరిస్తే చచ్చిపోతాను సార్. ఏమిటి సార్ ఇది? మీరు జీవితంలో ఈ స్థితికి రావడానికి మీ ప్రేమ ఒక కారణం కావచ్చు. మీరెంతో ఎత్తుకెదిగి ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. అలాంటి మీరు ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం చనిపోతాను అంటుంటే చాలా ఇన్మెచ్యూర్డ్గా ఉంది. సార్, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి అని దయచేసి నా ముందు అనకండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాతో ఒకసారి రండి. రండి. ఈవిడే సార్, నేను చేసే ప్రతి పనిలోనూ వెన్నుతట్టి నడిపించేది. నా జీవితానికి ఒక మార్గదర్శిగా రాబోతున్నానని ముందుగా దీని ద్వారా చెప్పింది తనే సార్. ఏనాడు నన్ను చూసి ప్రియ నీ జీవితానికి ఓ అర్థం ఉందని చెప్పిందో ఆనాడే నన్ను నేను తెలుసుకున్నాను సార్. అసహ్యంగా ఉన్న నన్ను అందంగా చూసింది. తనని మీరు ఆఫ్టర్ ఆల్ అంటున్నారే సార్. దేవత సార్, నా పాలిట దేవత. తనతో మీరు కనుక 10 నిమిషాలు మాట్లాడారనుకోండి, అరేరే ఇటువంటి అమ్మాయి మనకి దొరకలేదే అని చాలా ఫీల్ అయిపోతారు సార్. నేను ఆకాశం అంత ఎత్తు ఎదగాలని ఆశపడింది. ఈనాడు తను లేకపోతే నేను అంతమైపోతానని తనకి బాగా తెలుసు సార్. మీకు ఒకటి తెలుసా, పోయే ప్రాణాన్ని ఆపి తను బతకమని చెప్పింది. తను నన్ను చావనిస్తుందా సార్? నేను ఈ ప్రపంచంలో గెలవాలనుకుంది ఒక్క ప్రేమ విషయంలోనే. దాని మూలంగా సాధించినవే ఇవన్నీ. కానీ నా నిజమైన విజయం
నా ప్రియ నాకు దక్కడమే. ఇప్పుడు చెప్పండి సార్, నా ప్రేమ ఓడిపోతుందని మీరు అనుకుంటున్నారా? నిజమైన ప్రేమ ఎన్నటికీ ఓడిపోదు. థ్యాంక్ యూ సార్. మీ భారాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాను. లారెన్స్ని కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటామని చెప్పుంటే మేము మీ కాళ్ళని పట్టుకుని ఉండేవాడు. కానీ మీరు ఇంకొకరు లవ్ చేస్తున్నారని చెప్పారు. అదే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉందండి. ప్రపంచంలో చాలామంది మగాళ్ళ చావు వెనుక ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు. కానీ నా మిత్రుడి అన్ని విజయాలు వెనుక మీరున్నారు. ఆ రోజు వాడు చావడానికి సిద్ధమైతే అందుకు కారణం మీరు కాకూడదని ఒక అబద్ధం చెప్పారు. ఆ అబద్ధమే వాడి జీవితాన్ని మార్చేసింది. మీరేం దిగులు పడకండి. ఆ దేవుడి మీద భారం వేసి వాడితో నేను మాట్లాడతాను. ఎరా బ్రాంచ్కి వెళ్ళలేదా? మిమ్మల్ని అడిగేది. రే చెప్పడం మర్చిపోయాను, మనం కొత్తగా ఓ బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాగా. దానికి ప్రియ పేరు పెడదామని డిసైడ్ చేశాను. రే ఏంట్రా నోరు తెరి సమాధానం చెప్పండిరా. మా లైఫ్లో మనం ఈ స్థితికి రావడానికి ఎంతో కష్టపడ్డాం. కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనం అనుకున్నది సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అదెందుకు ఇప్పుడు చెప్తున్నావు? అది కాదురా, చివరిగా గాంధీనగర్ బ్రాంచ్ ఓపెన్ చేసేటప్పుడు 30 లక్షలు కావాలని ఓ ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. లాస్ట్ మినిట్లో వాడు హ్యాండ్ ఇచ్చాడు. వాడు మనల్ని మోసం చేసినా కూడా మన మీద మనకున్న కాన్ఫిడెన్స్తో అనుకున్న డేట్కి బ్రాంచ్ ఓపెన్ చేసి చూపించాడు. సో మోసపోవడం జీవితంలో మనకు అలవాటైపోయిందిరా. రే ఏమైంది ఇడికి? పొద్దున్న ఇలా వాగుతున్నాడు. రేయ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే ఇక్కడికి వచ్చావు. మావా, మనసు రిటర్వ్ చేసుకో. మనం చేస్తున్న బిజినెస్లో కొన్ని చోట్ల ఓడిపోతూ ఉంటాం. నువ్వు ఒక విషయంలో ఓడిపోయావు. ఇప్పుడు నేను చెప్పే మాట విని నువ్వు ఎటువంటి అఘాయిత్యం చేసుకోనని మాట ఇవ్వరా. రే ముందు విషయం ఏంటో చెప్పరా. అది ప్రియని లవ్ చేయట్లేదురా. తర్వాత నిజమే చెప్తున్నానురా. నువ్వు చావకూడదని మాట వరుసకు లవ్ చేస్తున్నానంది. తను నిన్ను ప్రేమించడం లేదురా అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారా? ప్రియ చెప్పింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. వీడు అబద్ధం చెప్తున్నారా? నా ప్రియ నన్ను మోసం చేయదు. నా ప్రియ నన్ను మోసం చేయదు. నేను చూడండి, వీడు అబద్ధం చెప్తున్నాడు. నా ప్రియ నన్ను మోసం చేయదు. నా ప్రియ నన్ను మోసం చేయదు. అందరూ కలిసి అబద్ధం చెప్పి నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. నేను నమ్మను. నా ప్రియ నన్ను మోసం చెయ్యదు. చెయ్యదు చెయ్యదు చేయదు. నన్ను మోసం చేయదురా. నన్ను మోసం చేయదురా. నిన్నేం చెప్పి ఫూల్ చేయాలో తెలియలేదు. అందుకే వీడిని అడిగాను. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించే ప్రేమికి దక్కలేదంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు టెస్ట్ చేయాలనుకున్నాను రా. ఊరికే తమాషా కన్నా రా. ఏమనుకోతురా ప్లీజ్ రా. ప్లీజ్ రా. నన్ను మోసం చేయడానికి మీకు ఇంతకు మించి ఇంకేం దొరకలేదట్రా? సరే నన్ను ప్రేమించట్లేదు దాంట్లో మీకు ఎందుకు ఇంత సంతోషం? సారీ లారెన్స్. వదలరా. మూర్ఖుడు. 3 ఏళ్ల క్రితం ఎలా నువ్వు లేకుంటే చస్తాను అన్నాడు. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాడు. ప్రియా, నువ్వింతవరకు నాకు
1000 సార్లు ఐ లవ్ యూ చెప్పుంటావా? కానీ నువ్వు చెప్పని ఆ ఒక్క మాట కోసం ఏనాడైనా చెప్తావన్న నమ్మకంతో ఇవాళ ఒకతను తన జీవితాన్ని మార్చుకుని చూపించాడు. ప్రియా, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఒకవేళ నువ్వు నాకు దక్కలేదనుకో, ఆలోచిస్తాను. ఏం చేస్తాం? విధి మనల్ని వేరు చేసిందని తప్పకుండా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే జీవితాన్ని ప్రాక్టికల్గా చూసే వివేకం, ప్రాణం విలువ నాకు బాగా తెలుసు. కానీ అతనికి అసలు మెచ్యూరిటీయే లేదు ప్రియా. ఆ రోజు నువ్వు దక్కలేదని అతను సూసైడ్ చేసుకుని ఉంటే వాళ్ళింట్లో వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఆ వీధిలో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసుండేది. కానీ ఈ రోజు అతనికి ఏమైనా జరిగిందంటే ఈ ఊళ్ళో ఉన్న అందరికీ తెలుస్తుంది ప్రియా. ఒకవేళ నువ్వు దక్కలేదని అతను ఆత్మహత్య చేసుకుంటే ఈ సమాజం నీ మీదే నిందమొబ్బుతుంది. వద్దు ప్రియా, నీ వల్లే అతను ఎంత ఎత్తికెదిగాడు. అదే ప్రేమతో అతన్ని నాశనం చేయకు. ప్రియా, నువ్వొక చెడ్డవాణ్ణి పెళ్లి చేసుకుంటానంటే నేనెంతో బాధపడేవాణ్ణి. కానీ నాకంటే నిన్నెంతగానో ప్రేమించేవాడు లారెన్స్. నువ్వు అతన్నే పెళ్లి చేసుకో ప్రియా. ఈ లోకంలో ఎదుటివారి సంతోషం కోసం బ్రతకడంలోనూ ఒక ఆనందం ఉంది ప్రియా. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏది పిచ్చితనం? ఆ రోజు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, నీకోసం నేనున్నానని లారెన్స్తో చెప్పావే, అది పిచ్చితనం. ఈ రోజు తన ప్రతి విజయం వెనుక ఉన్నది నువ్వేనంటున్నా అతనితో నువ్వు కాదు అని ఒక్క మాట చెప్పి అతని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావే, అదే పిచ్చితనం. ఆ రోజు ఎవరో డాక్టర్కి ఎదురైన పరిస్థితి లారెన్స్కి ఎదురవకుండా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా అతన్నే పెళ్లి చేసుకోవాలి. లేదు, నా వల్ల కాదు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని చెప్తే? అవును ప్రియా, అతని మరణం తర్వాత వచ్చే జీవితం నాకు అక్కర్లేదు. లుక్, నువ్వు నన్ను ప్రేమించిన మాట నిజమే అయితే నువ్వు లారెన్స్నే పెళ్లి చేసుకో. దేవతారాబలం చంద్రబలం తదేవ. అయ్యా మీరు తాంబూలం ఇవ్వండి. అయ్యా మీరు కూడా తాంబూలం ఇవ్వండి. ఓం రజ్యాత్మహవ్యేర్నమదో భజత్యా మిత్రం ధేయం మిత్రధేయం నోస్తు అనురాధాన్ అభిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరా. ప్రియా, ఒక్క నిమిషం. సార్, ప్రియా, ప్రియా, ఈయన పేరు అరవింద్, నా బెస్ట్ ఫ్రెండ్. సార్, తను చాలా సంతోషంగా ఉంది. కొంచెం టెన్షన్గానే ఉంటుంది. సార్, వచ్చామా బొకే ఇచ్చామా అని వెళ్ళిపోకుండా పెళ్ళి అయ్యేంత వరకు మీరు నాతోనే ఉండాలి, ఓకేనా?
పద. లారెన్స్ వెట్స్ ఆర్ ప్రియా ఎలా పంచాయతీ చేయడానికి వచ్చిన వాడు పెళ్లి కొడుకా ఎలా అబ్బా? మేము ప్రేమించే అమ్మాయి మా కోసమేనని మేమే డిసైడ్ అయిపోతాం. కానీ మేము ప్రేమించే అమ్మాయి కూడా ఓ మనసు ఉంటుందని మర్చిపోతాం ప్రియా. 2 రోజులు ఒక అమ్మాయిని చూస్తాం, 3వ రోజు తను లెక్క చేయలేదంటే ఏదో మేము అందంగా లేము, మేము వేసుకున్న డ్రెస్